హలో అండి, వెల్కమ్ టు డిఐఎంఎల్ ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. నిన్న ట్యూస్డే వ్లాగ్ ఇదైతే. ఉదయం అయితే 6కి 6:30కి నిద్ర లేచేసాను. ఆ తర్వాత లేచినమ్మటే మన పక్క దుప్పట్లు మనం మడతెట్టుకోవాలి. అది చాలా మంచి విషయం అనమాట. బ్లాంకెట్స్ ఫోల్డ్ చేయడం, మనం బెడ్ అనేది నీట్గా సర్ది పెట్టడం. ఆ తర్వాత నేనైతే కసు జుమ్ముతున్నాను. చూసారు కదా, ఈ గొంతులో అటు ఇటు తిరిగేసరికి నాకు నడు నొప్పి చేయని పని వచ్చేస్తాయి. చాలా చిన్న ఇల్లు అండి. ఇంకా ఈరోజు మేము రోజు సాయంత్రం పూజ చేస్తాం కాబట్టి సాయంత్రం ఇల్లు తుడుచుకుంటున్నాము. బయట మా అమ్మ తుడిచి ముగ్గు పెట్టేసింది. ఈలోపు టీ కూడా కాగాయి. నేను టీ అయితే తాగేశాను. టీ బయట కూర్చొని తాగుతా కానీ ఈరోజు లోపల కూర్చొని తాగుతాను. ఎందుకంటే ఒకటే అండి. ఇంకా స్నానం చేసేసి బాడీకి మాయిశ్చరైజర్, ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. అది డ్రై స్కిన్ కాబట్టి. ఉదయం పూజ చేయట్లేదు కదా, ఉదయం పూజ సూర్యునికి అర్ఘ్యం అంటే రెండు కుదరట్లేదు. అంటే నిద్ర లేవగానే మరీ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి, పూజ చేసరికి లేట్ అయిపోయింది అనేసి సరే ఉదయం సూర్యునికి అర్ఘ్యం, సాయంత్రం పూజ అనుకుంటున్నాను. ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే రాగి చెంబులో వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, ఎర్రటి అక్షింతలు, ఒక పువ్వు వేసైనా అలా వాటర్ సూర్యుడికి ఎదురుగా పోస్తూ ఉండాలన్నమాట. సూర్య ద్వాదశ నామాలు చదువుకొని తర్వాత ఆదిత్య హృదయం కూడా పారాయణం చేస్తాను. తర్వాత భగవద్గీత ఈ మధ్య 2 days నుంచి చదువుతున్నాను. ఒక 5 pages అలా చదివేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా భగవద్గీత ఎందుకు రెగ్యులర్గా చదవట్లేదు అంటే, ఎలా అంటే అలా చదవకూడదండి. శుచిగా శుభ్రంగా ఉండి చదవాలి కాబట్టి అది కుదరట్లా. అంటే నేను స్నానం చేసినప్పుడు గుడికి వెళ్ళి రావడము, ఇంట్లో పూజ చేసుకుని అక్కడికే నాకు టైం సరిపోతుంది. ఇంకా బలవంతాన్ని చదవాలంటే కాదు కదా, మన మనసు కనిపించినప్పుడేమో స్నానం చేసి ఉండట్లా, స్నానం చేసినప్పుడేమో నాకు పని సరిపోతుంది. అలాగనమాట. మహాభారతం చూసిన తర్వాత భగవద్గీత చదువుతుంటే అన్నీ చక్కగా అర్థమవుతాయి అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి, ఆలు కర్రీ, దాంట్లో బఠానీలు వేసి చాలా టేస్టీగా చేసింది. బయట అయితే సాగుతూ ఉంటాయి పూరి మైదా పిండితో, ఇంట్లో చపాతీ అదే గోధుమ పిండితో కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. హెల్దీగా కూడా ఉంటాయి. హెల్దీ అయినా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కాబట్టి ఈ ఎండాకాలం కొంచెం తినకుండా ఉండడమే బెటర్. కానీ ఏం చేస్తాం, రోజు ఒకే టిఫిన్ ఎందుకని తినేసామన్నమాట. అండ్ తర్వాత సడన్గా బట్టలు ఆరేసాను కొన్ని ఉంటే. సడన్గా అప్పటికప్పుడు నేను పూరి తిన్నాక నాన్న సింగరేకొండ వెళ్దామని చెప్పాను. ఇంకా వెళ్దామని చెప్తే అక్కడ ఫుడ్ మనకు నచ్చదనేసి అప్పటికప్పుడు మా అమ్మ అన్నం వండుతూ ఉంది. మా నాన్న మన ఇద్దరం వెళ్ళొద్దాంలే అమ్మ అన్నాడు. అన్నం ఉడికేలోపు అమ్మ నువ్వు రెడీ అవ్వు, ముగ్గురు వెళ్దామని చెప్పాను. నేను మా నాన్న బండి మీద ఇంకా మా అమ్మని బస్సు ఎక్కిస్తామన్నమాట. సడన్గా అనుకున్నానండి. నిజం చెప్పాలంటే ఎండలు ఉన్నాయి, ఓ పక్క వెళ్ళి హుషారు లేదు. ఎందుకంటానో నేనే అంటాను, నాకు అర్థం కాదు. ఇంకా చివరికి అయితే మేము బయలుదేరేసరికి 10 అయితే అయిపోయింది. అంటే మా నాన్నకైనా నాకైనా మనసు బాగలేకపోతే సింగరాయకొండ వెళ్దామనే ఆలోచన అయితే వస్తుందండి. ఇంకా అన్నం వండుకొని ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, గోంగూర పచ్చడి నిన్న నూరింది ఉంది ఆల్రెడీ. ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు పెట్టుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, మా అమ్మ కోసం నేను బస్ ఎక్కి సీట్ రెడీగా పెట్టాను. రామా బస్సులో కూర్చుందని. మా అమ్మ నేను రాను రాను ముంబైకి రాను అంటారు. మా అమ్మకు బస్సు అసలు నచ్చదనమాట. అయినా కానీ తప్పదు కదా, నా కోసం సాక్రిఫైస్ చేయాల్సిందే. నాకు వామిటింగ్స్ వస్తుంది కాబట్టి మా అమ్మని బస్ ఎక్కించి నేను మా నాన్న ఇలా బండి మీద వస్తాం. మా కక్కుర్తి పని చూసారా, మిడిల్ క్లాస్ కక్కుర్తి పనులు అంటే ఇయే. నా చేతిలో బబ్బులు చూసారు కదా, అది మా ఇంట్లోనేమో ఇరుకు ఇంట్లో అడ్డం, అది పనికిరాదు. సింగరేకొండలో ఉన్న వాటర్ బబ్బుల్ ట్యాప్ పని చేయట్లా. అందుకని అది ఇక్కడ తెచ్చి పడేసాం మేము, 100 రూపాయలు మిగులుద్దామని. ఇంకా దారిలో అయితే కొబ్బరి బొండాలు అవి తాగేసి వచ్చాము. ఇంకా ఇంటికి మా అమ్మ అయితే మాకన్నా లేటుగా వస్తుంది కాబట్టి మా అమ్మ వచ్చేలోపు మా నాన్న బయట శుభ్రంగా ఖాళీ ప్లేస్లో చెత్త తగలేస్తున్నాడు. అంతా క్లీన్ చేసి చాలా కష్టపడతారు. మా నాన్నకి ఎక్కడి నుండి వస్తుందో హుషారు మాత్రం. నేను ఇంకా లోపల నుండి బయట దాకా సొంత చిమ్ముకొని వస్తున్నాను. చూసారు కదా, ఆ కొబ్బరి బొండ 80 రూపాయలంట. ఆ కందుకూరులో ఆగి కొబ్బరి బొండ తాగుతుంటే తర్వాత తీరా వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, మేము యూట్యూబ్ ఉందిలే అంటే మాకు తెలుసు చూస్తాము అని. సింగరాయకొండలో కూడా ఒక సబ్స్క్రైబర్ కలిసారు. మా నాన్న కలిసి యూట్యూబ్ చేస్తారు కదా మీరు, బాగా చేస్తారు అమ్మ, నీ వాయిస్ కూడా బాగుంటుంది అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు సబ్స్క్రైబర్ అయితే కలిసామన్నమాట. ఇంకా కసు జిమ్ముకొని అనేసరికి మా అమ్మ కూడా వచ్చేసింది. మా నాన్న ఆ బబ్బులు తీసుకెళ్ళి వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు, మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళాడు. అలానే బియ్యం కూడా తీసుకురావడానికి వెళ్ళాడండి. ఈ మునక్కాయ చెట్టు మునక్కాయలు ఉంటాయేమో అని చూస్తే అసలు లేవు. ఇంకా మా నాన్న వస్తే అప్పి ఫిష్ తెచ్చాడు. కనిగి నుండి మేము పెరుగు ప్యాకెట్, ఇంకా ఈ ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాము. మునక్కాయలు ఒక్కటి కూడా లేవండి కోసుకోవడానికి. ఇంకెట్టో చెట్టు మీద అటు ఇటు తిరిగితే 4 కాయలు దొరికాయి. అక్కడ ఉన్న వాళ్ళు కోసేసుకున్నట్టుంది మరి. మొత్తానికైతే ఇంకా 30 కాయలు ఉన్న కొమ్మ మా నాన్న అట్ట బజార్కి వెళ్ళారో దానికై అది ఇరిగి బావి మీద పడ్డది అనమాట. చూసారు కదా, అదే బబ్బులు. ఇంక ఈలోపు నేను డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్ అయితే వేసుకున్నా. అసలు చెమటలు కారిపోతున్నాయండి. ఆ బుంగతో 2 బుంగలు నీళ్ళు తెచ్చాను. మళ్ళీ సాయంత్రం కూడా ఒక 2 బుంగలు, మొత్తం 4-5 బుంగలు నీళ్ళు బోరింగ్ కాడ కొట్టుకొచ్చా. అంటే బావిలో లాగుదామంటే తాడు సరిగ్గా లేదు. కూలర్ పెట్టాము, నీళ్ళు అయితే వేయలేదు. కానీ మా నాన్న బాగా అల్లాడిపోతున్నాడు ఈ షుగర్ దెబ్బకైతే. మా అమ్మకైతే చిరాకు అనమాట. మా అమ్మకు ఇంకా భోజనం టైం అయితే అయిపోయింది. మా నాన్న చాలా కష్టపడ్డాడు. మా అమ్మ అయితే పెద్దగా ఏం పని చేయదు కానీ ఫస్ట్ మా అమ్మ వచ్చినా చాలే అని మేము అనుకుంటాము. మా నాన్న పక్కన స్థలం శుభ్రం చేయడం అలా చేస్తే నేను ఇంట్లో వరకు శుభ్రం చేస్తూ ఉంటాను.
చాలా నీరసపడిపోయాడు మా నాన్న. ఇంకా అన్నం తినే టైం అయిపోయింది కదా, పెద్ద విస్తరాకు అరిటాకు అయితే మనం కోసుకొచ్చి శుభ్రంగా కడిగి, అరటి చెట్టు కూడా వాడిపోయిందండి. మీరు అంటారు కదా తులసి తులసి అని, మా సొంత ఇంట్లో తులసి ఉంది సింగరాకొండలో. ఏమైందంటే పోయినసారి నేను తులసి తెచ్చుకున్నప్పుడు కూడా నాకు పీరియడ్స్ వచ్చి అది ఎందుకు యూస్ చేయాల, అది భయం అనమాట. ఇప్పుడు కూడా నాకు అదే టైము, కానీ తెచ్చుకున్న తులసిని మీరు అంటున్న, నాకు తెలుసు సింగరాకొండ తెచ్చుకోవాలని, కానీ మేము ఎప్పుడు వెళ్ళినా అది పీరియడ్స్ టైం అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. ఇంకా సరే అని భోజనం తినేశారు వాళ్ళు కూడా. వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా పెట్టేసుకున్నాను. ఏం తెచ్చుకున్నా, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్నం అనమాట. ఇంకా దారిన మేము కొబ్బరి బొండం తాగి మా అమ్మ కూడా పార్సల్ కొట్టించాము. చక్కగా మా అమ్మ కూడా తాగేసింది. మా నాన్న ఎపిఫీస్ తెచ్చాడు. ఎంత ఖర్చు అయింది నిన్న అయితే అసలుకి. ఇంకా బజార్న పోతుంటే ఐస్ బండిని కూడా ఐసులు కనుక్కున్నాము. ఎప్పుడూ లేదు కానీ ఈసారి సింగరాకొండ వచ్చినప్పుడు చాలా ఖర్చు అయింది. ఇంకా ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటే ఆదివారం దాకా తెలియకుండా వచ్చేసాం. కానీ భలే కారిపోతూ ఉంది చెమట. ఫ్యాన్ వేసినా కూలర్ వేసినా చెమట తాగట్లా. అలా అవ్వడం వల్ల మనసుకి నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా సాయంత్రానికైతే కొంచెం పని చేసుకోవడం ఇలా మా నాన్న చేస్తూ ఉన్నాడు. ఇంకా టైం అయితే అయిపోతుంది. నేను నీళ్ళు ఒక బుంగ తీసుకొస్తానన్న, స్నానం చేయి రిలాక్స్గా ఉంటాం, ఇంకా బయలుదేరిపోదామని నేనైతే నీళ్ళు బోరింగ్ దగ్గరికి వచ్చి కొడుతున్నా. ఇది మంచి మెమరీ అండి. మా కనిగిరిలో ఉన్నప్పుడు, నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఏమో బోరింగ్ కొట్టాను. మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు బావిలో నీళ్ళు ఎప్పుడు ఉండవు, ఎండిపోతూ ఉంటాయి. అందుకని బోరింగ్ దగ్గరికి వెళ్ళి నేనే తెస్తూ ఉంటాను. మా నాన్నమ్మని అసలు తానివ్వరు. నాకు అంత పెద్దవాళ్ళని పని చేయించాలని అస్సలు నాకు ఉండదు. ఇంకా నేను నీళ్ళు తేవడం అలవాటు అయిపోయింది. ఇంకా మా నాన్న స్నానం చేశాడు. 6ంటికి బస్ స్టాండ్కి వస్తే 7 దాకా బస్సు దొరకలా. ఇంకా మా అమ్మని ఎలాగోలా బస్సు ఎక్కి లేట్గా 1 గంట అయిన తర్వాత బస్సు వస్తే బస్సు ఎక్కించా. అక్కడ కూడా సీట్ దొరకలా. మా అమ్మ బస్సు ఎక్కింది. మేము ఏం చేసామంటే వస్తా అక్కడే కనిగిరి వచ్చే రూట్లో స్టార్టింగ్లో సింగరాకొండలో మామిడికాయలు 2 కేజీలు తీసుకున్నాము. అలానే టిఫిన్ కూడా కట్టించాం, బజ్జీ బోండా వడ అని. మా అమ్మకి ఇద్దాంలే అని అనుకున్నాము, కానీ కందుకూరులో దిగి మా అమ్మ మాకన్నే ముందే బస్సు ఎక్కిపోయింది. సరే అని ఇంటికి వచ్చాక తినాల్సి వచ్చిందనమాట. చూశారు కదా, ఒక పక్క హెల్మెట్, హ్యాండ్ బ్యాగ్, సంచి అన్నీ తీసుకొస్తున్నాయి. ఇంకా మా నాన్న బియ్యం కూడా కొనుక్కొచ్చారు సింగరాకొండలో. ఆ బస్తా మా నాన్న తీసుకొస్తాడండి. సింగరాకొండలో అయితే మేము బియ్యం తెచ్చుకున్నాము, మామిడికాయలు తెచ్చుకున్నాము, అండ్ అలానే టిఫిన్ కూడా తెచ్చి నేను మా నాన్న బండి మీద తినేసాము. మా అమ్మకి ఇంటికి తెచ్చామన్నమాట. ఇంకా కందుకూరలు ఇవ్వలేదు కాబట్టి. ఇంకా అన్నీ తినాక 2 బజ్జీలు అయితే మిగిలినాయి. మామిడికాయలు అయితే ఇదిగోండి 2 కేజీలకు 5 ఇచ్చాడు. యూట్యూబ్ ఉందని చెప్పేసరికి ఆయన ఒక ముక్క టేస్ట్ చేయమని ఇచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ తీసుకున్నా అన్న అని చెప్పి ఇంకో కాయ కూడా ఇచ్చారనమాట ఫ్రీగా. ఇది ఆ కాయ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది అండి. ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.